ఎందుకు పైన పెట్టి పక్కన పెట్టి అలా బొగ్గుమని కూడా అలా బ్రహ్మదేవుని వసం చేసింది. అలా ఎప్పుడైతే బ్రహ్మదేవుని వసం చేసి అలా మధ్యలో ఉన్న విష్ణుని వదిలేసి శిఖరమనున్న అలా శంకరవతికి అలా శంకరుడు ఏమన్నా ఆయన శంకరుడు కూడా అమ్మా ముందు కలిగి కూడా పుట్టినంది పెరగనే ఉంది. నిన్ను నేను వండించినట్టయితే ఎవరి తల్లి కాలేదు భర్తలవుతారు ఎంత మాత్రం నా వల్ల కాదని అలా శంకరుడు చెప్పేది. ఆ మాట విన్న వారి చెట్టు కూడా ఒక హనుమాన్ కోపం వచ్చి అలా ఎన్ని పెట్టింది ఎన్ని కొట్టి పై పెట్టి పక్కన పెట్టి అలా బొక్కుమని కూడా అలా శంకరుడు వసం చేసింది. అలా ఎప్పుడైతే శంకరుడు కూడా వసం చేసింది ఇంకెవరున్నాను ఆయన అలా మహావిష్ణుమూర్తున్నాడు. ఆది శక్తి కూడా అలా మహావిష్ణుమూర్తి కలుగుతుంది. విష్ణు నేను కూడా వండించనంటే నా ఇద్దరు మమ్మల్ని కూడా వసం చేసి నన్ను కూడా వసం చేస్తుందని వారి శక్తి కూడా మాట్లాడి 7 అడుగులు ముందుకెళ్ళి అలా వారి శక్తి అన్నాడంట. ఓ అమ్మా కారణం పెట్టని అలా వారి శక్తిని అడిగాడంట. బాబు నా వద్దు వద్దు కారణమేం కాదు నేను వారి గురించి చెప్పి నన్ను వండించని వారి శక్తి అన్నాడంట. అమ్మా నిన్ను వండించారు కానీ నీ దగ్గర కూడా 3 మైలు గాలి ఉన్నాయని ఏ మైలు కలిపి వారి శక్తి కూడా అడిగిందట. ఓ అమ్మా పుట్టిన మైలు గాలి ఈ రహస్యాల మైలు గాలి ఈ 3 మైలు గాలి నిన్ను వండిస్తానని లేకపోతే వండించలేనని వారి శక్తి అన్నాడంట. ఎప్పుడైతే వారి శక్తి కూడా సంతోషమయ్యి అలా ఎప్పుడైతే కూడా అలా సంబరాలు వెళ్తున్నవారు అలా వారి శక్తి కూడా సముద్రాలు వెళ్తున్నారా అలా ఎప్పుడైతే కూడా అలా పాలచంద్రులు కూడా వారి స్థితి కూడా పరిగి వెళ్తుందంట. అలా పాలచంద్రులు పారిపోయి నీళ్ళ తమ్ముడు నీళ్ళు పడిపోయి గంగతో కూడా మాయమైపోయిందంట. అలా వారి స్థితి కూడా లెక్కేరా ఊళ్ళో అయితే మేళ మీద ఎక్కి చూస్తారు. ఊళ్ళో అయితే మేళ మీద కట్టారు. మరి ముందే పాటకే శివుడు జాగరం శివరాత్రి కూడా బతులు వస్తారు. నువ్వు వంట నీటి ముట్ట నీళ్ళు పారిపోతే కలియుగంలో బతులేమైపోతుంది. వారి చెట్టు కూడా సముద్రాలు కూడా అలా సాపడం పెట్టి వెనక తిరిగి వస్తుందట. ఒక గంట మనకు కోపం వస్తుంది. ఆది చెట్టు మమ్మల్ని కన్నా బలవ చెట్టు కూడా మమ్మల్ని కూడా వసం చేస్తుందని అలా మహావిష్ణువుకి వారాసి వచ్చే దాన్ని కూడా అలా బతుకున్నారు.
పసుపు పన్నీరు వంక చూసి వాడి చిత్త కూడా సగం సంతోషపడి ఆ పసుపు పన్నీరులో అలా గబ్బిలు ఎప్పుడైతే గబ్బిలు నూకిందో అలా పుట్ట కొద్దిలే వేడ పేడ దొరొచ్చి ఓ బాబు నేను కూడా స్నానం చేసి వచ్చాను నన్ను వండించాను ఓ అమ్మా నేను స్నానం చేసి రమ్మన్నాను కానీ అలా భార్య వద్దులు ఎడా పేడ దొరికి రమ్మలేదు ఇప్పుడు నిన్ను వండించాలంటే నీ ఒళ్ళంత పడి నా ఒళ్ళంత పడి అక్కడ తైత్యంగా ఉంటది తూర్పు తిరిగి మొహం పడించి నీ చెట్టు మందిరాలు కూడా వెనక పెట్టిన ఎడమ చెక్కిచ్చినట్టయితే నీ కంట బలవంతుడు అవుతాను నిన్ను వండించగలని అలా మహావిష్ణువు చెప్పాడంట ఆ మాట విన్న వారి చెట్టు కూడా తూర్పు తిరిగి మొహం పడించి వెనక పెట్టి కూడా అలా చెట్టు మందిరాలు కూడా మహావిష్ణువు చేతికిచ్చిన ఎప్పుడైతే ఆ చెట్టు కూడా మంత్రాలు ఇచ్చిందో చెట్టు కంటే 7 రెట్లు కూడా బలమంతుడు అయ్యాడు ఎప్పుడైతే బలమంతుడు అయ్యాడో ఓహో తసారా ఇది కూడా బొగ్గుమని మసం చేయకపోతే నా పేరు మహావిష్ణుమూర్తి కదని అలా విష్ణుతో వారాసినయ్యి అలా ఇంటి ఎన్ని కూడా పైకి పక్కన పెట్టి ఆ బొగ్గుమని కూడా అలా చెట్టిన మసం చేస్తున్నాడు వసనం చేసిన కొడుతూ కూడా 3 వాటాలు వేశాడు అందులో ఒక వాటా తీసి 2 అన్నదమ్ములు వేశాడు అలా బ్రహ్మదేవుని శంకర్ని కూడా బతికించుకున్నాడు అందులో ఇంకో వాటా తీసి 3 పతులు చేశాడు అలా 3 భార్యలు చేశాడు అలా బ్రహ్మదేవుడి భార్య కూడా సరస్వతీదేవి అలా విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి అలా శంకరుడి భార్య గౌరీ